ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల గురించి తెలుసుకుందాం. ఈ 7 సంఘాలు మన హృదయానికి, మన జీవిత విధానానికి ప్రతిబింబంగా ఉన్నాయి. మొదటగా ఎఫెసు సంఘం 2:4లో అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదులుతూ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ సంఘం బలంలో, సత్యంలో, కష్టపడి సేవలో ఉండేది. కానీ వారు ప్రేమ లేకుండా క్రమపద్ధతిలో నడిచారు. అంటే మనం క్రీస్తు కోసం చేసే పనుల కంటే ఆయన ప్రేమించడం మొదటి పిలుపు. రెండవది స్మరణ సంఘం. బాధల్లోనూ విశ్వాసమున్న సంఘం ఈ సంఘం. 2:10లో చూస్తే మరణం వరకు నమ్మకముగా ఉండుము. వారు బాధలో ఉన్నప్పటికీ వారి విశ్వాసం బంగారం వంటిదని దేవుడు చెప్తున్నాడు. దేవుడు వారితో చెప్పారు, భయపడొద్దు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానని. అంటే కొన్ని పరీక్షలు, కొన్ని సమస్యలు మన విశ్వాసాన్ని నాశనం చేయవు, దాన్ని శుద్ధి చేస్తాయి. మూడోది పెర్గము సంఘం. ఒక సత్యానికి మరి రాజీ మధ్య ఉన్న సంఘం ఈ పెర్గమ సంఘం. ఈ 2:13-14 చదివినట్లయితే, నీవు నా నామమును గట్టిగా పట్టుకుంటివి, కానీ నీలో కొందరు బిలాము బోధను అనుసరించుచున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే వారు దేవుని ప్రేమిస్తూనే ఈ లోకంలో ఉన్న వాటితో రాజీ పడిపోయారు. అంటే లోకపు అలవాటు చేసుకున్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 4 తుయాతైర సంఘం. ప్రేమలో ఉన్న భ్రమలో పడిన సంఘం ఈ సంఘం. 2:19-20 చూసినట్లయితే, నీ ప్రేమ, విశ్వాసం, సహనం అంతా నేను ఎరిగాను, కానీ నీలో ఒకటి మోపవలసి ఉంది. నీవు యెజబెలు ఆత్మ లేదా యెజబెలు అనే స్త్రీని సహించుచున్నావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే వారు మంచి పనులు చేశారు, కానీ తప్పుడు బోధలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు ఈ లోకంలో ఉన్న వాటిని అలవాటు చేసుకున్నారని సెలవిస్తుంది. 5 సార్దీస్ సంఘం. బహిర్గతంలో బలంగా, లోపల మృతమైన సంఘం. 3:1లో చూస్తే, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడివే. అంటే వారు బయటికి మంచి పేరు కలిగి ఉన్న దేవుని దృష్టిలో ఆత్మీయంగా చనిపోయిన సంఘం ఈ సర్దీసు సంఘం. ఇది అత్యంత గూఢమైన వాస్తవం. మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నామేమో. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి, వాక్యంతో సరి చేసుకోవాలి. రూపం కంటే ఆత్మీయ జీవం ముఖ్యం. 6 ఫిలదెల్ఫియా సంఘం. విశ్వాసం గల సంఘం. 3:8లో చూస్తే, నీ శక్తి కొంచెమే, కానీ నా వాక్యంను నువ్వు విడలేదు అన్నట్టు దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి ఇష్టమైన సంఘం ఈ ఫిలదెల్ఫియా సంఘం. వారు బలహీనత, వారిలో ఉన్న విశ్వాసం మాత్రం దృఢంగా ఉండేది. దేవుడు వారిని కాపాడి వారు ఎదుట తలుపులు తెరిచారు. ఆ తలుపులు ఎవ్వరినూ మూయలేకపోయారు. 7 లవోదిక సంఘం. ఈ సంఘం దారుణమైన సంఘం. ఇక్కడ నీవు నిలువెచ్చని స్థితిలో కానీ, వేడిగా కానీ లేవు. అందుచేత నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మెదను అని దేవుని సెలవిస్తున్నాడు. అంటే ఇది అతి గంభీరమైన, దారుణమైన హెచ్చరిక. మన స్థితి ఏ విధంగా ఉన్నా ఆత్మీయంగా ఖాళీగా ఉండకూడదు. అంటే ఇక్కడ ఆత్మీయంగా జీరో అన్నమాట. ఉత్సాహం లేని విశ్వాసం దేవునికి అసహ్యం. అంటే దేవుని సేవలో మద్దతు లేకపోవడం ఆత్మీయ వృత్తి. అందుకని ఈరోజు దేవుడు మనకు సెలవిచ్చేది, ఫిలదెల్ఫియా సంఘంలాగా నమ్మకంగా ఉండమని పిలుస్తున్నాడు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి అట్టి విధంగా మన జీవితంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.